ఏ రెసిపీ చేయబోతున్నావు? పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్. లేట్ చేయకుండా మా సుమన చేయబోయే పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చీజ్, ఉప్పు, షెజ్వాన్ సాస్, టొమాటో సాస్, నూనె, బ్రౌన్ బ్రెడ్, లెట్యూస్. పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో రెడీ సుమన? యా రెడీ. నీకేమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా? బిందు. బిందు. సుమన అంటే బిందు అని ఎట్లా పెట్టారు? డిఫరెంట్. సరే ఓకే, సుమనానే పెట్టర్లే. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్. లేదా టొమాటో సాస్. అరే నీకు తెలుసా? నీకు నేను వెంటనే చేయండి ఇంట్లో. అరే నువ్వు ఫస్ట్ వేసింది షెజ్వాన్ సాస్. ఓకే. ఏం సాస్? షెజ్వాన్ సాస్. సెకండ్ వేసింది ఏంటి? టమాటో సాస్. మరి రెడ్ చిల్లీ సాస్ ఎక్కడి నుంచి వచ్చింది రెండింటికి? అంటే నువ్వు చూస్తున్నావా లేదా అని చెప్పి టెస్ట్ చేశాను. బాగా కవర్ చేస్తున్నావు, నాకు అర్థమైంది. నువ్వు కిచెన్ లోకి ఎప్పుడెప్పుడు వెళ్ళావు చెప్పి? ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళాను చాయ్ తెచ్చుకోవడానికి. తెచ్చుకోవడానికి పెట్టడానికి కూడా రాదా? చేస్తా బాగా చేస్తా అంటే నేను చాలా మినిమం ఉండాలి మరి. హోప్స్ పెట్టుకున్నారా? ప్లీజ్ రా. ఇంకా నాలా కావాలిరా నువ్వు కూడా. వద్దులే, నేను ఇలా బాగున్నా. ఓకే, సో నెక్స్ట్ టైం వేస్తున్నావు చెప్పు. చీజ్, కొంచెం సాల్ట్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఎస్. ఓకే, సో ఎనీవేస్ బిందు కమ్ సుమన, యా నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు చెప్పు? స్లీపింగ్. స్లీపింగ్. యా. ఓకే, ఎన్ని గంటలు పడుకోగలవు నువ్వు మాక్సిమం? 10-12 hours. 10-12 అవర్సా? మంచిగా. ఇంకేమైనా? మామూలుగా 8 hours పడుకుంటా అంటారు, కానీ 8 కన్నా చాలా తక్కువ మార్నింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ నైట్ మొత్తం పడుకుని ఉంటా ఇంట్లో ఉంటే. నువ్వు ఎలా అయినా 10-12 hours పడుకుంటా అన్నావు కదా. రోజుకి 24 గంటలు ఉంటే ఒక జంతువు ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువసేపు పడుకుంటుంది. అదేంటో తెలుసా? నాకెలా తెలుస్తుందిరా? నేను పడుకునే ఉంటా కదా. నీతో పాటు అది కూడా పడుకుంటది కదా. అయితే అది కూడా 12 hours పడుకుంటుందేమో. నీకన్నా ఎక్కువసేపు పడుకుంటుంది. ఆలోచించు, గెస్. వంట చేస్తూ ఆలోచించు, ఓకేనా? ఓకే. మనం ప్రాసెస్ మధ్యలో క్లూ కూడా ఇవ్వు. క్లూ ఇప్పుడే ఇస్తా. Okay. అది ఎక్కువ చెట్టు మీద ఉంటుంది. ఎపిసోడ్ అయిపోయే లోపల నాకు ఆన్సర్ కావాలి. ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? బ్లడ్ సైజ్ తీసుకోవాలి. బ్లడ్ కాదరా, బ్రెడ్ అన్నారా నేను? అబ్బో నాకు రక్తం బ్రెడ్ అన్నారా నేను? నాకు భయం ఉంది. ఓకే, సో ఇప్పుడు లెట్యూస్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది దానిపైన వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసారు. ఓకే, ఎస్. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఇంకో శాండ్విచ్ కూడా రెడీ చేసుకుందాం. రెడీ అయిపోయిందా శాండ్విచ్? యా రెడీ అయిపోయింది. ప్యాన్ తీసుకో, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రెడ్ సైజెస్ దానిపైన పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. పెట్టే మరి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సో 2 sides రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవాలి. ఎంతసేపు పడుతుంది? మాక్సిమం 5-10 minutes. మాడిపోతే 5-10 minutes పెడితే బ్రెడ్ చిన్నగా పెట్టాలిరా. 2 minutes. ఓకే, నీ మాట కోసం 2 minutes రా. సో ఈ 2 sides చక్కగా రోస్ట్ అయినట్టుంది. చక్కగా రోస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి. చాపింగ్ బోర్డ్. యా. ఎస్. ఇప్పుడు దీనిపైన పెట్టుకొని కట్ చేసుకోవడమే. అంతే, అసలు కట్ చేయడం అంటే ఎంత ఆనందమా. సో కట్ అయిపోయింది కదా, నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. ఇదిగో. సో ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి నాకు ఇచ్చేస్తావా?
ఎస్, పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చీజ్, ఉప్పు, షెజ్వాన్ సాస్, టొమాటో సాస్, నూనె, బ్రౌన్ బ్రెడ్, లెట్యూస్. పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, షెజ్వాన్ సాస్, టొమాటో సాస్, చీజ్, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ పై లెట్యూస్ ని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్ పై పెట్టి మరొక బ్రెడ్ తో క్లోజ్ చేసుకుని శాండ్విచ్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పన్నీర్ క్యాప్సికమ్ శాండ్విచ్ రెడీ.